చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అని అంటే అది మన నుంచే రావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలు కొన్నట్టు కొంటా ఉన్నాడు. ఇంతకు ముందు మన జయరామ్ అన్న మాట్లాడుతూ అన్నా గొర్రెలు నాకండినా ఆవులు నాకండినా వాళ్ళు పందులు కొన్నట్టు కొంటా ఉన్నారన్నా అని చెప్పి ఇంతకు ముందు జయరామ్ అన్న అన్నాడు. ఇవాళ రాజకీయ వ్యవస్థ ఒక్కసారి గమనించండి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలను కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతుందని. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టినప్పుడు ఆ రోజు ఇలా నేను చూసినప్పుడు ఆ రోజు ఒక్క జగన్ వాళ్ళ అమ్మ, రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారి భార్య, వీళ్ళిద్దరితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పుట్టింది. ఆ రోజు ఇలా తిరిగి చూస్తే ఎవరు కనిపించలా. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు ఆశీర్వదించినాడు, ప్రజలు దీవించినాడు. దీవించిన తర్వాత ప్రజల నుంచి ఒక కెరటం పుట్టింది. ప్రజల నుంచి ఒక కెరటం పుట్టి ఆ తర్వాత ఏమైంది? 67 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 9 మంది ఎంపీలను చేశాం. ప్రజలు దీవించాలి, దేవుడు ఆశీర్వదించితే ఒక నాయకుడు కాకపోతే మరో నాయకుడుగా అవతారం ఇస్తాడు. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేకపోతే నువ్వు పెట్టిన ఆ నాయకుడికి డిపాజిట్ కూడా రాని పరిస్థితిలో ఆ నాయకులు వెళ్ళిపోతారు అన్నది మర్చిపోవద్దు చంద్రబాబు అని చెప్తా ఉన్నా. చట్టసభలో చట్టాలు చేస్తారు, చట్టాలను కాపాడుతారు అని చెప్పి టీవీని చూస్తాం. ఒకసారి ఇవాళ చట్టసభను చూస్తే ఇవాళ చట్టసభల్లో చట్టాలను కాపాడే పరిస్థితి లేదు. చట్టాలను ఇవాళ కూలీ చేసే పరిస్థితిలో ఇవాళ రాజకీయాలు నడిపిస్తా ఉంటే ఇంత దిక్కుమాలిన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి చూస్తా ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంత దారుణంగా చట్టాలను అవహేళన చేస్తా ఉంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుంజుతా ఉన్న అవినీతి సొమ్ముతో ఏం చేయాలో అర్థం కాక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరు ఉండరు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. అయినా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతా ఉన్నారు అనంటే, అయినా ఈ చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయకుండా కొనసాగుతా ఉన్నారు అనంటే ఇంతకన్నా రాజకీయ వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా, ఒక్క నీచమైన చంద్రబాబు నాయుడు గారు తప్ప. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.